హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పొలం పని ఉందనేసి మేమైతే తాపి పనికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను మా తమ్ముడు తాపి పనికి వెళ్ళిపోతే మా నాన్నగారికి తాపడానికి కష్టమైపోతుంది కదా. అందుకోసమే అలా కష్టపెట్టకూడదనేసి తాపి పనికి వెళ్ళకుండా ఇదిగో పారతో తాపడానికి వచ్చాము. మాకైతే ఎటువంటి మిషన్లు అయితే లేదు. ఎందుకంటే పారతోని తవ్వే పదును మిషన్తో రాదు. అందుకోసమే మేము ఏం చేసినా చేతి వాటం మీద మేము చేసుకుని వెళ్ళిపోతాము. ఏ ఒక్క రైతుకైనా విన్నపించుకుంది ఒకటే, మీకు 1 ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, అలాంటి ఎకరాల్లోపు మీరు ఒక 7-8 రకాల పంటలు వేయండి. ఒక ఎండకి 2 రకాల పంటలు పోయినా మిగతా 5-6 రకాల పంటలు మిగులుతాయి. వర్షాకాలంలో కూడా అంతే. మీరు ఒక 7-8 రకాల పంటలు వేసినా వర్షాలకి ఏదైనా సరే పంటలు కొట్టుకుని పోయినా ఒక 2-3 కొట్టుకుని పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర, అవి వర్షానికి ఆగదు. పాలకూర వర్షానికి ఆగదు, కానీ వంకాయల చెట్లు ఆగుతాయి కదా, బెండ చెట్లు ఆగుతాయి కదా, గోంగూర చెట్లు ఆగుతాయి కదా. ఇలాగనమాట ఏ సీజన్లోని ఏ ఆకుకూరలు ఏ కాయగూరలు పండిస్తే బాగుంటుందని ఏ రైతు తెలుసుకుంటాడో ఆ రైతు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు నా ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంక ఇదేనే కాదు, హెల్త్ కోసం అవనే, బిల్డింగ్ డిజైన్లు అవనే, బాడీ ఫిట్నెస్ అవనే, వ్యవసాయం కోసం అవనే, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయని. మీకు తగ్గట్టు మంచి మంచి కంటెంట్తో వీడియో ప్రతి ఒక్కటి మీ వీడియో ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. మరి మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే చాలు. ఇలాంటి మంచి మంచి కంటెంట్ల వీడియోలు ప్రతి ఒక్కటి మీ ముందు తెచ్చి పెడతాను. ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.